హాయ్ విభాస్ అఘోరి అమ్మ అనే ఒక వ్యక్తి నగ్నంగా తిరుగుతూ కారులో కొన్ని ఊర్లలో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. పోలీసులు కూడా ఈమెని చాలా చోట్ల కట్టడి చేశారు ఆత్మహత్య చేసుకోకుండా. ఈ మధ్య కాలంలో కాళహస్త్రిలో కూడా పెట్రోల్ పోసుకొని దాదాపు నిప్పు పెట్టుకునే పరిస్థితి ఎదురైంది. పోలీసులు వెంటనే అడ్డుకొని ఆమెని కాపాడారు. దానికి కారణము కొద్దిమంది ఈమెని గుడిలోకి నగ్నంగా వెళ్ళకూడదు, మీరు బట్టలు కట్టుకొని వెళ్ళండి అని రిక్వెస్ట్ చేశారంట. దానికి అది అవమానంగా భావించి ఆమె ఆత్మహత్య చేసుకోబోయింది. ఆమె చెప్పే ముఖ్యమైన కారణం సనాతన ధర్మానికి హాని కలిగి హిందూ ఆలయాలపైన దాడులు ఎక్కువ జరుగుతున్నాయి, అందుకని నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెబుతుంది. ఈరోజు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి కారులో కూర్చొని పెట్రోల్ పక్కన పెట్టుకొని ఎవరో ఆర్డర్ చేస్తే ఇంకా ఆత్మహత్య చేసుకుంటానని చాలాసేపు అలాగే కారులో కూర్చునింది. అది న్యూస్లో కూడా వైరల్ అవుతుంది ఈరోజు న్యూస్ అది. కానీ వాస్తవానికి ఆలోచిస్తే ఈ అఘోరి మాత ఆత్మహత్య చేసుకోవడానికి వీళ్ళ స్థాయికి ఒక పరమార్థం అనేది ఉండాలి. ఆత్మహత్య చేసుకుంటానే ఆలయాలపై దాడులు, సనాతన ధర్మం పైన కించపరిచే మాటలు ఆగిపోవు. సనాతన ధర్మంలో ఉండే వ్యక్తులు ఎవ్వరూ సనాతన ధర్మానికి కానీ హిందూ ధర్మానికి కానీ ఆలయాలపై దాడులు చేయరు. అవతల వ్యక్తులే దాడులు చేస్తున్నారు. వాళ్ళని కట్టడి చేయాలంటే ఈమె ఆత్మహత్య చేసుకుంటే అది పరిష్కారం కాదు. వారు ఏం మారరు, ఇంకా దాడులు ఎక్కువ అవుతాయి. ఈమె ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళు ఏదో భయపడిపోయో లేదంటే జాలి పడిపోయో వెంటనే ఆపేయరు. ఇంకా ఆత్మహత్య చేసుకోవడం వల్ల దానివల్ల వచ్చే ఉపయోగం ఏమీ ఉండదు. దాని బదులు ఈమె ఏమైనా కొన్ని పోరాటాలు చేయవచ్చు. హిందూ మతానికి రక్షణగా చట్టాలు తేవాలని, ఆలయాలపైన దాడులు చేసే వ్యక్తుల్ని కఠినంగా శిక్షించే చట్టాలు తేవాలని, ఇలాంటి విషయాలపైన గట్టిగా పోరాడితే రేపు ఫ్యూచర్లో కూడా మంచి చట్టాలు తెచ్చే అవకాశం ఉంది. ఇలాంటి వారికి ఇలా పోరాటాలు చేసే అవకాశం బాగుంది. ధర్మాన్ని రక్షించడం కోసం ఇలా పోరాటం చేస్తూ వీలున్నంత వరకు శ్రమిస్తే ఇంకా ప్రయోజనం ఉంటుంది. కానీ ఆత్మార్పణం చేసినంత మాత్రాన ఎవ్వరు మారరు. అలా దాడులు చేసే వాళ్ళకి ఎవ్వరికి సిగ్గు రాదు. ఎందుకంటే ఆత్మార్పణం అనేది చేసేటప్పటికి ఏదైనా పెద్ద రక్షణ మన సనాతన ధర్మానికి కలుగుతుందనేది వట్టి అపోహ మాత్రమే. ఆత్మార్పణం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఇంకొక విధంగా కూడా హర్ట్ అయినట్టుగా ఆత్మార్పణం చేసుకోవడానికి ఈ సోషల్ మీడియాలో వచ్చే ఎగతాళి కామెంట్లు కూడా ఒక కారణమని తెలుస్తుంది. దయించి ఎవ్వరు కూడా ఎగతాళిగా కామెంట్లు పెట్టద్దు. ఎందుకంటే ఆమె ఒక అఘోర స్థితికి వచ్చిందంటే వాస్తవానికి ఆమెను పరిశీలిస్తే ఎటువంటి భక్తుల్ని జమేసుకొని డబ్బులు సంపాదించడం లేదు, ఆశ్రమాలు పెట్టి టికెట్లు పెట్టి డబ్బులు కూడగట్టుకోవడం లేదు. ఆమె ఏదో ఆమె పద్ధతిలోనే ఆ పరమశివుని సేవిస్తోంది. పరమశివుడు సేవిస్తుంది. కాకపోతే ఆమె నగ్నంగా తిరగడం అనేది కాస్త ఇబ్బందికరమైన విషయమే. అలాంటి వ్యక్తిని పట్టుకొని మనము ఎగతాళికి కామెంట్లు పెట్టద్దు. ఎవరిలో ఏ పవర్స్ ఉంటాయో మనకు తెలియదు. ఆ కామెంట్లు మనం ఎగతాళిగా పెడితే అవతల వ్యక్తి మనం ఏం చేయలేదు అనుకుంటే కూడా అది మీరు తప్పు చేసినట్టే అవుతుంది. ఎందుకంటే సాక్షాత్తు పరమశివుణ్ణి ధ్యానించే వాళ్ళు సేవించే వాళ్ళు అలాంటి వారిపైన మనం బ్యాడ్గా ఎందుకు కామెంట్ పెట్టాలి? ఆమె చేసేది ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించడం తప్పైన విషయమే. ఒక విధంగా పోరాటం చేయడం కూడా చాలా మంచి విషయం. కానీ ఆత్మహత్య అనేది మంచిది కాదు. నగ్నంగా తిరగడం కూడా ఇబ్బందికరమైన విషయమే. దాంతో మనం దీన్ని సున్నితంగా కామెంట్ రూపంలో ఆమెకి తెలియచేయాలి. కానీ చాలామంది ఎగతాళి కామెంట్లు పెట్టడం, హర్ట్ చేసే విధంగా కామెంట్లు పెట్టడం, మీ కామెంట్లతో కూడా నేను ఆత్మహత్య చేసుకుంటాను, ఆమె ఆత్మహత్య చేసుకుంటుందో లేదో అది తర్వాత విషయం. కానీ మనం ఎవరిని హర్ట్ చేయాలని అవసరం లేదు. ఎందుకంటే ఆమె వల్ల మనకేం ఇబ్బంది లేదు కాబట్టి మనం ఎందుకు ఆమెను ఇబ్బంది పెట్టాలి? ఆమె నగ్నంగా తిరుగుతుంది, కొద్దిమంది చెప్తున్నారు, వినడం లేదు. ఆమెకి ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి, లేకపోతే ఈమెను ఏమన్నా కౌన్సిలింగ్ ఇది మార్చాలనేది పోలీసులు వైద్యులపై ఆధారపడి ఉంది. లేదంటే ఆధ్యాత్మిక గురువులు ఎవరైనా చెప్తే ఆమె వినవచ్చు. సో అలాంటి వారిని మనం ఎగతాళి చేయకూడదు, ఎగతాళికి కామెంట్ పెట్టకూడదు, ఎగతాళిగా వీడియోలు చేయొద్దు. ప్లీజ్ దయించి అర్థం చేసుకోండి. సనాతన ధర్మం కోసం ఏదో ఒక రూపంలో ఒక జీవి, ఒక వ్యక్తి ఇలా ఉద్యమిస్తున్నారు. ఒక ఆత్మహత్య ప్రయత్నం అనేది తప్పు. అలాంటి వ్యక్తులు మనం ఎగతాళి చేయొద్దు. దయించి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. జై హింద్, జై భారత్.